హాయ్ అండి. ఈరోజు టేస్టీ అండ్ హెల్దీ మిల్లెట్ నూడిల్స్ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా నేను స్లర్ప్ ఫార్మ్ వారి మిల్లెట్ నూడిల్స్ అయితే తీసుకున్నాను. ఇవి అసలు మైదాతోనే ఉండవండి. మిల్లెట్ నూడిల్స్ చాలా చాలా హెల్దీ. ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలోకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని అలాగే ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. మనకి నూడిల్స్ అనేవి విడిపోతూ వస్తాయండి, మెత్తగా అయిపోకుండా వస్తాయి. వాటర్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలండి. ఈ వాటర్ అనేది హీట్ అయ్యాక మనం నూడిల్స్ని అయితే యాడ్ చేసుకుందాము. నూడిల్స్ని విరగకుండా అలానే వేసేసుకోవాలండి. అలా వేసుకుంటేనే మనకి తీసేటప్పుడు అవి చాలా బారుగా అయితే వస్తాయి, లేకపోతే ముక్కలు ముక్కలు అయిపోతాయి. చూసారా, 2 మినిట్స్ తర్వాత అలా లైట్గా ఉబ్బుతూ ఉంటాయండి. ఇలా మూత దగ్గరికి పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్లో మనకి నూడిల్స్ అనేవి ఉడికిపోతాయి. కొంచెం పలుకుగా ఉన్నప్పుడే తీసేసుకోండి. ఇలా స్టెయినర్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఇలా తీసుకున్నాక మనం చల్లని వాటర్తో అయితే వాష్ చేసుకోవాలి ఒకసారి, సో దట్ మనకి నూడిల్ అనేది విడివిడిగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నూడిల్స్ తయారు చేసుకోవడానికి వెజ్జీస్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని బాండీలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందామండి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీ దగ్గర ఏవైతే వెజిటబుల్స్ ఉంటాయో అవి వేసుకోవాలండి. నేనైతే పచ్చిమిర్చి, కార్న్, ఆనియన్ అలాగే బారుగా కట్ చేసుకున్న క్యారెట్ని కూడా వేసుకుంటున్నాను. ఏ వెజ్జీస్ అయినా పర్వాలేదండి, అన్నీ కూడా హెల్దీ అయిన వెజిటబుల్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. చూడండి, నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ కూడా నేను వేసుకొని హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకుంటున్నాను. హై ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. తిప్పడం మాత్రం ఆపకూడదు, తిప్పుతూనే ఉండాలి, లేకపోతే మనకి మాడిపోతుంది. 5 నిమిషాల తర్వాత దీనిలోకి నేను 1/2 టీ స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నానండి. నూడిల్స్లో మనకు ఆల్రెడీ మసాలాలో వేస్తారు, కానీ అది నూడిల్స్ వరకు సరిపోతుంది. మనం ఎక్స్ట్రాగా వెజ్జీస్ యాడ్ చేసుకున్నాం కాబట్టి దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి. ఇవి 5 మినిట్స్ తర్వాత మంచిగా వేగిపోతాయి. ఇప్పుడు మనం ఉడికించుకున్న నూడిల్స్ని కూడా ఇందులోకి వేసేసుకుందామండి. ఈ వెజ్జీస్ అంతా కూడా కలిసేలాగా నూడిల్స్ని మంచిగా తిప్పుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం టు హై ఫ్లేమ్ మీదే జరగాలండి. అప్పుడే మనకి నూడిల్స్ మంచిగా ఫ్రై అవుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ మసాలాలు అన్నీ కూడా వేసుకుందామండి. ఇప్పుడు మనం ముందుగా మనకిచ్చిన నూడిల్స్లో ప్యాకెట్లోని మసాలాను కూడా వేసేసుకుందాము. ఈ మసాలా అంతా కూడా నూడిల్స్కి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకుంటూ ఉండాలండి. మనం హై ఫ్లేమ్లో చేస్తున్నప్పుడు కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది, గుర్తుపెట్టుకోండి. 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద తిప్పిన తర్వాత దీనిలోకి నేను 1 టేబుల్ స్పూన్ దాకా టమాటా సాస్ అయితే వేసుకుంటున్నానండి. టమాటా సాస్ ఇష్టం లేని వాళ్ళు ప్లెయిన్గా కూడా ఉంచుకోవచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూన్ దాకా వేసి మంచిగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది 2 మినిట్స్ మనం కలుపుకుంటే సరిపోతుంది. మనకి ఎమ్మీగా హెల్దీ మిల్లెట్ నూడిల్స్ అయితే రెడీ అయిపోతాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మిల్లెట్ నూడిల్స్ అనేవి టేస్ట్ చాలా బాగుంటాయి. బయట వాటికన్నా కూడా ఇవి చాలా చాలా బెటర్, ఎందుకంటే మిల్లెట్స్తో తయారు చేస్తారు కాబట్టి. వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.